ఏమండి, ఖచ్చితంగా శ్రావణ్ని ఎవరో బలవంతంగా తీసుకెళ్లారండి. నాకు తెలిసి ఆ వీర్ రాఘవ పనేమోనని నా అనుమానం. సరే చూద్దాం పద. ఏమండి, ఇది శ్రావణ్ చెప్పానండి. ఈటే వెళ్ళుంటారండి, పదండి. ఏమండి, ఏమండి, శ్రావణ్ని ఇటే తీసుకెళ్ళినట్టున్నారు. అదిగో అక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుందండి. ఒకవేళ శ్రావణ్ని అక్కడికి తీసుకెళ్లారేమో. రై, వీటొక్కడిని చంపి సరస్వతిని నాదాన్ని చేసుకుందామనుకుంటే బోనస్ గా వీళ్ళిద్దరు కూడా వచ్చారా? ఎవ్వరూ మిగలకూడదు, ముగ్గురిని వేసేయండ్రా. అవధించు అశ్వబలము నువ్వు, పుంకరించు ఉచ్చ స్వరము నువ్వు, ముట్టడించు మృత్యు శరము నువ్వు. టైంకి వచ్చి భలే దొరికావు సీత. ముందు నిన్ను చంపితే కాని నాకు పట్టిన దరిద్రం వదలదు. శ్రవణ్ లే, శ్రవణ్. శ్రవణ్, శ్రవణ్ లే, శ్రవణ్, శ్రవణ్, అయ్యో. అనయ్య ఎరా కనిపించాడా? కనిపించలేదన్నయ్య. శ్రవణ్ లే, శ్రవణ్. రే, శ్రవణ్ ఫోన్ చేస్తున్నాడు రా. రే, ఎక్కడున్నావురా? శంకర్, వదినా, శ్రావణ్ని వీర్ రాఘవ కిడ్నాప్ చేశాడు. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు వదినా? మీరు తొందరగా రండి శంకర్. అలాగే వదినా, ఇప్పుడే వస్తాను.
ఏమైంది అన్నయ్య? శ్రవణ్ని వీర్రాఘవ్ కొట్టాడంట్రా. పదండి. పద. శ్రవణ్! అయ్యో శ్రవణ్! శ్రవణ్! లే శ్రవణ్! సరస్వతిని పెళ్లి చేసుకుని సంతోషంగా బ్రతుకుదామనుకున్నాను. నా సరస్వతిని నాకు కాకుండా చేశావు కదా రామరాజు. ఇప్పుడు నీ భార్య నీకు లేకుండా చేస్తాను. రై వీర్రాఘవ, వద్దు. తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావు. వీర్రాఘవ, నా మాట విను. తీసుకెళ్దాం పదండి. అయ్యగారు అనయ్య, ఏమండి నన్ను చూడండి. అనయ్య కళ్ళు తెరవు అనయ్య. ఏమండి ఒక్కసారి కళ్ళు తెరవండి. కళ్ళు తెరువు అనయ్య. అనయ్య శ్రావణ్, లే శ్రావణ్. అనయ్య అనయ్య లే అన్నయ్య. అయ్యగారు నేను అనవసరంగా వీర్రాఘవని నమ్మడం వల్లే పరిస్థితి ఎంత దాకా వచ్చింది. ఇదంతా నా వల్లే. లే శ్రావణ్. అన్నయ్యకేం కాదు, నువ్వు బాధపడకు. డాక్టర్, వాట్ హ్యాపెండ్? మా నాయన కత్తితో పొడిచారు డాక్టర్. సిస్టర్, లోపలికి తీసుకెళ్ళండి.
వదినా, మనం ఇప్పుడు ఇక్కడ ఉండకూడదు. రండి, రా వదినా. రారా. ఏమో ఏమైందో, వెలుగంతా ఎటుపోయిందో, ఏ దారి లేనే లేని దారిలో దైవం ఏం చేస్తుందో తనకైనా తెలుసో లేదో, ఏ నిమిషం ఏమవుతుందో ఏమిటో వలేసి బంధించి బాధించే ఆటలో మేలేసి ప్రాణాలు తీసేటి వేటలో కలలు కాల్చుతున్నది, ఎదను కూల్చుతున్నది, ఎవరి శాపమో ఇది దైవమా? పగను పెంచుకున్నది ఎందుకో ఇలా విధి, బ్రతుకు భారమైన మలపులా. పసి పాపంటి మనసంట నరకం చేసిందెవరంట, ఆపేదేలా దారుణం ఎవరాపలేని ప్రళయాన ఎదలోని ఆశ బ్రతికేనా? కలలు కాల్చుతున్నది, ఎదను కూల్చుతున్నది, ఎవరి శాపమో ఇది దైవమా? పగను పెంచుకున్నది ఎందుకో ఇలా విధి, బ్రతుకు భారమైన మలపులో కలలు కాల్చుతున్నది, ఎదను కూల్చుతున్నది, ఎవరు శాపమో ఇది దైవమా? పగను పెంచుకున్నది ఎందుకో ఇలా విధి, బ్రతుకు భారమైన మలపులో. అన్నయ్య, ఎంత దారుణం చేసిన వీర్రాఘవ్ గారిని చంపేయాలన్నయ్య. అన్నయ్య జోలికి వాడు వచ్చాడంటేనే వాడి చావు వాడు రాసుకున్నట్టారా? అర్జెంటుగా ఈ మెడిసిన్స్ తీసుకురండి. నేను తెస్తానన్నయ్య. ఇదిగోండి. చిన్నప్పటి నుంచి మాకు అమ్మ నాన్న అన్నీ తానే అయి మా అన్నయ్య మమ్మల్ని పెంచాడు.
చిన్నప్పటి నుంచి మేమే ప్రపంచాన్ని బతికిన మా అన్నయ్యకి ఏమీ కాకుండా కాపాడు తండ్రి. చూడండి సిస్టర్, నేను చెప్పిన మందులన్నీ వాడండి. ఓకే డాక్టర్. శ్రావణ్ చాలా చిన్నవాడు, వాడికి ఏమీ కాకూడదు. డాక్టర్, ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంది? శరీరానికి గాయాలైన శ్రవణ్కి ఏ ప్రాబ్లం లేదు. బట్ ఆగిపోయారేంటి డాక్టర్? నా భర్తకి ఏమైనా ప్రమాదమా? అప్పుడే ఏం చెప్పలేం. కత్తిపోట్లు బలంగా దిగాయి, రక్తం బాగా పోయింది. 1 అవర్ గడిస్తే గాని ఏం చెప్పలేం. మీరెళ్ళి చూడొచ్చు. ఏడో కుదనా వదిన, ఏడో కుదనా, ఏడో వదినా, ఊరుకో వదినా, అన్నయ్యకి ఏం కాదు. వెళ్ళి చూద్దాం. ఊరుకో వదిన, ఏం కాదు వదిన అన్నయ్యకి. వదిన, ఏం కాదు వదిన అన్నయ్యకి, నువ్వు ఏడో కుదనా. ఏం కాదు, ఊరుకో అక్క, ఏడవకు. వదినా, 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 ఎక్కడికి వదినా? ట్రీట్మెంట్ అయిన వెంటనే పేషెంట్ని జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేయండి. సరే డాక్టర్. సన్నమౌతమౌతుందేంటి మంచే అతిగా మరిగిందేంటి ప్రేమకు దహనం నేను నీ సన్నిధికొచ్చి ఏం కోరుకున్నాను? నువ్వు నాకు కానుకగా ఏమిచ్చావు? అందరూ కలిసిమెలిసి ఉండేలా దీవించమని అడిగితే కత్తి పోట్లతో నా భర్త పడిపోయేలా చేశావు. ఎందుకు నా కుటుంబంతో ఇలా ఆటలాడుకుంటున్నావు? నా వాళ్ళు నీకు ఏ లోపం చేశారు? నీకు చేయాల్సిన సేవల్లో ఏం లోటు చేశారు? మేమంతా నిస్వార్థమైన భక్తితో నిన్నే నమ్మకున్నాంగా. మమ్మల్ని అందరినీ చల్లగా చూడమని ఎప్పటికప్పుడు వేడుకుంటూనే ఉన్నాం కదా. అయినా మా మీద నీకెందుకింత కక్ష?
ఎందుకు ఇలా సమస్యల సుడిగుండంలోకి తోసి వినోదం చూస్తున్నావు? ఒకసారి దాక్షాయిని రూపంలో, ఇంకొకసారి వీరరాఘవ రూపంలో, ఈసారి ఇలా ఆయన్ని ప్రమాదంలోకి నెట్టి మమ్మల్ని అందరినీ ఎందుకు ఒకరికొకరికి దూరం చేస్తున్నావు? నాకు నా భర్తని ప్రాణాలతో నువ్వే తెచ్చివ్వాలి. అలా కాదని ఏదైనా జరగరానిది జరిగితే మాత్రం, నా భర్తని నా నుంచి శాశ్వతంగా నువ్వు తీసుకొని వెళ్ళిపోవాలనుకుంటే మాత్రం ఇదే గుళ్ళో నీ ముందే నేను కూడా నా ప్రాణం తీసుకుంటాను. నా భర్త ప్రాణాలు కాపాడి నాకు దక్కేలా చేస్తావో, నా ఊపిరి కూడా లాగేసుకుంటావో నీ ఇష్టం స్వామి.